హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. సినిమా మధ్యలో వచ్చే ట్విస్ట్‌కి మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. మీరైతే అసలు మిస్ అవ్వకండి. సినిమా పేరు వచ్చేసి ద మార్ష్ కింగ్స్ డాటర్. ఇంక డైరెక్ట్‌గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంక డైరెక్ట్‌గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒళ్ళంతా గాయాలతో నీళ్లలో పడిపోయి ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా పడిపోయింది అని చెప్పేసి. ఇదిలా ఉంటే సిటీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఫారెస్ట్ ని చూపిస్తారు. ఆ ఫారెస్ట్ లో పరిగెడుతూ ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. అలా పరిగెడుతున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే కొంచెం చూసుకుని వెళ్ళని చెప్పంటంతో నాకు తెలుసులే అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ నాన్న ఉంటాడు. బేసికల్ గా హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చింది వాళ్ళ నాన్న కోసం. అందులోని హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక వేటగాడు అనమాట. హీరోయిన్ కున్న ఆశ ఏంటంటే నేను కూడా మా నాన్నలాగా వేటాడాలని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే సడన్ గా ఒక అడవి జంతువు కనిపిస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కి వాళ్ళ నాన్న గన్నిచ్చి కాలువమని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా కాలుస్తుంది. కాకపోతే ఆ జంతువు తప్పించుకుంటుంది. ఏం కంగారు పడుకు, మెల్లగా నేర్చుకుంటావు అని చెప్పేసి తనని ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే నువ్వు ఆడపిల్లల ఇంట్లో ఉండాలి, అలా మగరాయుల్లాగా వేటకెళ్తారంటే ఎలాగా, నీకు ఏదన్నా అయితే ఏంటని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం వాళ్ళ అమ్మ మాట పట్టించుకోకుండా ఏంటి నా అమ్మ ఎలా మాట్లాడుతుంది, అసలు ఎలా పెళ్లి చేసుకుని ఇలాంటి దాన్ని అని చెప్పేసి కామెడీగా మాట్లాడుతుంటుంది. దాంతో వాళ్ళ నాన్న కూడా నవ్వుతాడు. ఆ తర్వాత హీరోయిన్ కి పచ్చబొట్టేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏంటంటే ఉదయాన్నే ఫ్లవర్స్ కోసుకుంటూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో వాళ్ళ అమ్మ భయంకరంగా అరుస్తూ ఉంటుంది. దాంతో ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే వాళ్ళ అమ్మ ఏంటంటే నెలలో పడిపోతుంది అనమాట. వాళ్ళ నాన్న కాపాడతాడు. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఏది ఏమైనా సరే డాడీ అంత ధైర్యం నాకు రావాలని చెప్పేసి అనుకుంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ముగ్గురు ప్రశాంతంగా పడుకుంటారు. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్న తయారు చేసిన పిచ్చుక సౌండ్ వచ్చే విజిల్ ఉంటుంది అనమాట. దాన్ని ఊతూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి నీకైనా పిచ్చి పట్టింది, అర్ధరాత్రి పడుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మళ్ళీ తిడుతుంది అనమాట. అనవసరంగా చేసుకున్నాడు మా నాన్న నిన్ను చేసుకోబట్టి నీ తిప్పలు మాకని చెప్పేసి అంటుంది. అందులోనూ హీరోయిన్ కోసం వాళ్ళ నాన్న గడ్డితో క్రాస్ సింబల్ చేస్తాడు. దాన్ని పెట్టుకొని పూజించుకొని మరీ పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి వేటకెళ్తారు. వెళితే హీరోయిన్ ఒక జంతువుని షూట్ చేస్తుంది. ఇంకేముంది, దాన్ని తీసుకొచ్చి ఇంటికి వచ్చేసి వంట చేసుకుంటారు. హీరోయిన్ వాళ్ళ నాన్న ఆనందానికి అయితే అవధులు ఉండవు. ఏది ఏమైనా సరే నా కూతురు కూడా నాలాగా భయంకరంగా వేటాడుతుందని చెప్పేసి ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ముగ్గురు ప్రశాంతంగా పడుకుంటారు. కాకపోతే ఇంటి బయట ఒక తోడేలు అరుస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి మెలకు వచ్చి చూస్తే అక్కడ తోడేలు ఉంటుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే తనకు ఒక గన్ ఇచ్చేసి ఈ తోడేలుని కాల్చేయని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ తోడేలుని చూసి నాన్న అదే పాపం బాగా ఆకలిగా ఉంది నాన్న అని చెప్పేసి అంటంతో ఆయన వెంటనే గన్ను తీసుకుని ఆ తోడేల్ని కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కి ఏం చెప్తాడంటే చూడమ్మా, అది ఆకలిగా ఉన్నా లేకపోయినా సరే మనం మన ఫ్యామిలీని కాపాడుకోవాలంటే జంతువుల్ని చంపాలని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే నాన్న అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ నాన్న వేటకెళ్తాడనమాట. అది కూడా హీరోయిన్ వదిలిపెట్టి. దాంతో హీరోయిన్ బయట ఉయ్యాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. డాడీ ఒక్కడే వెళ్ళాడని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మ లోపల పని చేసుకుంటూ ఉంటుంది. సడన్ గా అక్కడ బైక్ సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ విన్న తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అలాంటి సౌండ్ హీరోయిన్ వినలేదు. అందులోను చూస్తే ఎవరో ఒక అతను దారి తప్పిపోయి అటు వస్తాడనమాట. అతను చూసిన తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే హీరోయిన్ కి వాళ్ళ అమ్మ నాన్న తప్ప ఇప్పటి వరకు ఎవరు తెలియదు. అందులోని ఏ మనిషిని చూడలేదన్నమాట. అందులోను మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మ బయటకు వచ్చేసి ఆయన చూసి అయ్యా మమ్మల్ని కాపాడని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. దాంతో చూస్తున్న మనకే ఏం అర్థం కదనమాట. అతని దగ్గరకు వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది. అతను ఏమంటాడంటే నేను దారి తప్పి వచ్చానమ్మ, కొంచెం దారి చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నా భర్త ఒక సైకో గాడు అయ్యి అడవిలో తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఎలాగని ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళిపో అని చెప్పంటంతో నువ్వేంటమ్మా బాబు, నేనేదో దారి తప్పి వస్తే మమ్మల్ని తీసుకెళ్ళంటున్నావు అని చెప్పేసి ఆయన అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో దూరం నుంచి హీరోయిన్ వాళ్ళ నాన్న అతన్ని కాల్చి చంపేస్తాడు. అందులోనూ అది చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే ఇంకా భయం వేసి కూతురుని తీసుకొని పారిపోదాం చూస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ మాత్రం లేదు నేను డాడీ దగ్గరికి వెళ్తానని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది, పారిపోతూ ఉంటుంది. దాంతో పట్టుకుని ఒక రాయి తీసుకుని తల మీద కొడితే తాను స్పృహ తప్పి పడిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆ బండి స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ కి మెలకు వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత చూస్తే తాను ఒక పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. అందులోను ఆ పోలీస్ స్టేషన్ లో క్లర్క్ అని ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతనితో హీరోయిన్ ఏమంటుందంటే నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను, నేను అర్జెంట్ గా మా నాన్న కలవాలని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే మీ నాన్న ఒక సైకో గాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి డోర్ తీసుకుని బయటకు వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉంటుంది. అమ్మ నాన్నను కలుద్దామా అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ కి వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట, చూడు నాకు 12
12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీ నాన్న నన్ను తీసుకుని ఫారెస్ట్ లోకి వెళ్ళాడు, ఆ తర్వాతే నువ్వు పుట్టావు, ఏదో నీ కళ్ళ ముందు నవ్వుతూ తిరుగుతున్నంత మాత్రాన వాడు మంచోడైపోడు, వాడి వయసు ఏంటి నా వయసు ఏంటి, చిన్నతనంలో నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఫారెస్ట్ లో తల్లించేశాడు, వాడితో ఇంకా మనకు సంబంధం లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం అసలు ఒప్పుకోదు. ఆ తర్వాత పోలీసులు ఏం చేస్తారంటే తీసుకెళ్లి ఈ అమ్మాయిని గదిలో పడేస్తారు. అయినా సరే హీరోయిన్ ఊరుకుంటుందా, విండో పగలగొట్టుకుని అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తుంది. వాళ్ళ నాన్నని వెతుకుతూ ఉంటుంది. లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట కార్లు, మంచి మంచి రోడ్లు ఇవన్నీ చూస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కోసం వాళ్ళ నాన్న ఒక విజిల్ రెడీ చేసి ఇచ్చాడు కదా, దాన్ని ఎవరో ఊతూ ఉంటారు. తిరిగి చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ నాన్న. వెంటనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న హక్ చేసుకుంటుంది. ఏంటి నాన్న వీళ్ళందరూ నేను సైకో అంటున్నారు, దొంగోడు అంటున్నారని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే వాళ్ళందరూ అంతే అంటారమ్మా, నువ్వేం పట్టించుకోమాకని చెప్పేసి అంటంతో కరెక్ట్ గా అదే సమయంలో అటుగా పోలీసులు వస్తారనమాట. వాళ్ళని చూసిన తర్వాత హీరోయిన్ తో వాళ్ళ నాన్న ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకమ్మా, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను దగ్గరకు వస్తానని చెప్పేసి అతను అక్కడి నుంచి పారిపోతాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన కథలో హీరోయిన్ కూడా పెరిగి పెద్ద అయిపోతుంది. అందులోనూ హీరోయిన్ ఒక ఆఫీస్ లో పనిచేస్తుంది. ఆ తర్వాత స్కూల్లో ఉన్న కూతురుని తీసుకుని ఇంటికి వస్తుంది అనమాట. ఇంటికి వచ్చి చూస్తే హీరోయిన్ వాళ్ళ భర్త ఎదురు చూస్తూ ఉంటాడు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ భర్త లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ అయితే తన గతాన్ని మొత్తాన్ని వదిలేసి ప్రశాంతంగా బతుకుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ గురించి తన భర్తకే సరిగ్గా తెలియదు అనమాట. తన పాస్ట్ గురించి కానీ, తను ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, తన పేరెంట్స్ గురించి కానీ హీరోయిన్ తన భర్తకి ఇప్పటి వరకు చెప్పలేదు. ఇదిలా ఉంటే మరోవైపు ఒక ఖైదీని తీసుకెళ్తున్న పోలీస్ బండిని చూపిస్తారు. కాకపోతే ఆ పోలీస్ బండిలో ఉన్న ఖైదీ ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ నాన్న. ఈ రోజైతే హీరోయిన్ కలిసి నేను మళ్ళీ వస్తానమ్మా అని చెప్పేసి అన్నాడు. ఆ రోజు పోలీసులు హీరోయిన్ వాళ్ళ నాన్నని అరెస్ట్ చేస్తారు. అందులోని ఇప్పుడు ఒక జైలు నుంచి వేరే జైలుకి తీసుకెళ్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే బండిలో ఉన్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను చంపేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయేస్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి చూస్తే ఇంటి నిండా పోలీసులు ఉంటారు. ఎవరండి మీరు, అసలు ఎందుకు వచ్చారని చెప్పి అంటున్నప్పుడు అక్కడున్న లేడీ పోలీస్ ఏమంటుందంటే చూడమ్మా, మీ నాన్నగారు ఉన్నారు కదా, చాలా సంవత్సరాల క్రితం అరెస్ట్ అయ్యారు, ఆయన ఇప్పుడు ఇద్దరు పోలీసులను చంపి తప్పించుకొని పారిపోయాడు, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాడని చెప్పేసి మేము వచ్చామని చెప్పడంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వస్తాడు. వచ్చిన తర్వాత అతనికి కూడా ఇదే ఇన్ఫర్మేషన్ చెప్తారు. దాంతో అతను ఏమంటాడంటే అదేంటండి మా అత్తయ్య మామయ్య కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు, మీరేమో తప్పించుకున్నాం అంటున్నారు, మీరు రాంగ్ అడ్రస్ కి వచ్చారని చెప్పి అంటంతో వెంటనే అక్కడ ఉన్న లేడీ పోలీస్ ఏమంటుందంటే నీ భర్తకి చెప్పలేదమ్మా నీ గురించి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ సైలెంట్ గా ఉంటుంది. అప్పుడు పోలీస్ ఏం చెప్తుందంటే చూడండి, ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఒక పెద్ద సైకో, అందులోను ఈ అమ్మాయి వాళ్ళ అమ్మని ఫారెస్ట్ లో తీసుకెళ్లి 20 సంవత్సరాలు తనని టార్చర్ చేశాడు. అంతేకాకుండా ఫారెస్ట్ లోనే ఈ అమ్మాయి పుట్టింది. ఆ తర్వాత పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి జరిగింది మొత్తం చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కోపం వచ్చేసి తన కూతురుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే పోలీసులకి ఈ విషయం చెప్పిన తర్వాత పోలీసులు అతను కూడా అరెస్ట్ చేస్తారు. అంతేకాకుండా ఆ వయసులో హీరోయిన్ ఏంటంటే వాళ్ళ నాన్నకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అందులోను హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా జరిగింది మొత్తం మీడియాకి చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్నకి శిక్ష పడేలా చేస్తుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం కంటిన్యూస్ గా వాళ్ళ నాన్నగారికి సపోర్ట్ చేయడం వల్ల నా జీవితంలో సుఖం అంటూ లేదని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఎప్పుడైతే హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోయిందో అప్పుడు తనకు అర్థం అవుతుంది వాళ్ళ నాన్న నిజ స్వరూపం. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన భర్తకి కాల్ చేస్తుంది. దాంతో తన భర్త ఏమంటాడంటే ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ మేము నీ పక్కనే ఉన్న ఒక హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నాము, మొత్తం సెటిల్ అయిపోయిన తర్వాత కలుద్దామని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడనమాట. అతను ఎవరో కాదు, హీరోయిన్ ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు ఒక ఆయన వచ్చాడు కదా క్లర్క్ అని, అతను అనమాట. అతను ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి వచ్చి నువ్వేం కంగారు పడకమ్మా, మీ అమ్మ బతుకుంటే మీ అమ్మను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, తనే నా జీవితం అనుకున్నాను, కానీ ఎప్పుడైతే తను ఆత్మహత్య చేసుకుని చనిపోయిందో అప్పటి నుంచి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు నాకు అని చెప్పేసి హీరోయిన్ దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటాడు. ఈ విషయం హీరోయిన్ కూడా తెలుసు. కాకపోతే ఆ క్లర్క్ హీరోయిన్ తో ఏమంటాడంటే చూడమ్మా, మీ అమ్మ లేకపోయినా నేను నీకు తండ్రి లాంటి వాడిని, నీకు ఏ ఆపద వచ్చినా సరే నువ్వు నాతో చెప్పు, నువ్వేం మొహపడకని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి సార్ అర్జెంట్ గా మమ్మల్ని పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు, ఆ అమ్మాయిని కూడా తీసుకురమ్మంటున్నారు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్తుంది. వెళ్లి చూస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు, అది కూడా తగలబడిపోయి చనిపోయాడని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసులు చెప్తూ ఉంటారు. ఎలా చెప్తున్నారని నేను చెప్పి అడిగితే ఏమీ లేదు, మీ నాన్నగారికి పెట్టిన బంగారు పళ్ళు ఉంటాయి కదా వాటిని చూసి మేము గుర్తుపెట్టామని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. సో ఓవరాల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటుంది అనమాట. ఎంతైనా నాన్న కదా, అసలు తను సైకోగా ఎందుకు మారాడు, ఇలా ఎందుకు అయ్యాడని చెప్పేసి బాధపడుతుంది. కట్ చేస్తే కొంత సమయానికి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఆ తర్వాత తన కూతురు ఇంటికి వస్తారు. ఎందుకంటే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయింది కదా అందుకని. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే
అంటే ఇంత జరిగింది కదా, అసలు మీ నాన్న గురించి కానీ నీ గురించి కానీ ఎందుకు చెప్పలేదని చెప్పడంతో చెప్పడానికి నాకే బాధ అనిపించింది, అందులోనూ ఇలాంటి విషయాలన్నీ చెప్తే నీలాంటి మంచి భర్త నాకు దొరికేవాడు కాదు కదా అని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా అర్థం చేసుకుంటాడు. అందులోనూ తనేమంటాడంటే నేను అర్జెంట్ పని మీద 2 రోజులు ఊరు వెళ్తున్నాను కాబట్టి ఇక మీదట ఏం జరిగినా నాకు చెప్పు, ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా, నిన్ను పాపను కాపాడుకోవాలి కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ బయలుదేరి వెళ్తాడు. కానీ హీరోయిన్ కి ఏమనిపిస్తుందేమో కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి కారు కట్టి నిలబడి తన ఒంటి మీద ఉన్న ప్రతి ఒక్క టాటూ చూపించి దానికి అర్థం కూడా చెప్తుంది అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా అంతా అర్థం చేసుకుని తనని హక్ చేసుకుంటాడు. నువ్వేం కంగారు పడుకో, మన ఇద్దరం ప్రశాంతంగా బతుకుదాం అని చెప్పి అంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు హీరోయిన్ తన భర్త తన కూతురు ప్రశాంతంగా పడుకున్నప్పుడు సడన్ గా ఇంట్లోకి వాళ్ళ నాన్న వచ్చినట్టు తనకు కల వస్తుంది. ఏంటి ఇలా వచ్చింది కల అని చెప్పేసి తను బయటకు వచ్చి చూస్తే ఇల్లు మొత్తం మురికిగా ఉంటుంది అనమాట. అక్కడక్కడ మట్టి పడి ఉంటుంది. దాంతో హీరోయిన్ డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ నాన్న బతుకున్నాడేమో అని చెప్పేసి. అందులోను మరుసటి రోజు ఒక మార్కెట్ కి వెళ్తుంది అనమాట. వెళ్లి చూస్తే ఆ మార్కెట్ లో హీరోయిన్ కోసం అని చెప్పేసి వాళ్ళ నాన్న ఒక విజిల్ తయారు చేశాడు కదా, అదే విజిల్ సౌండ్ వస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది వాళ్ళ నాన్న ఇంకా బతికే ఉన్నాడని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంటి చుట్టూ రోపు కట్టి దానికి చిన్న చిన్న బెల్స్ ని సెట్ చేస్తుంది. ఎవరైనా ఇంటి లోపలికి వస్తే సౌండ్ వస్తుంది కదా అందుకని. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ప్రశాంతంగా పడుకుంటుంది. హీరోయిన్ అనుకున్నట్లుగానే బయట సౌండ్ వస్తుంది. కానీ తను పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే అక్కడ ఒక కుందేలు చనిపోయి ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి భయం వేసి ఇంటికి వచ్చేసి తలుపులన్నీ వేసేసుకుంటుంది. అంతేకాకుండా క్లర్క్ కు ఫోన్ చేసి చెప్తుంది అనమాట, నాకు ఎందుకో డౌట్ గా ఉంది మా నాన్న వచ్చాడేమోనని చెప్పేసి ప్రతిదీ చెప్తుంది అనమాట. నైట్ పూట ఇంట్లో మట్టి ఉండటం, ఆ తర్వాత మార్కెట్ లో సౌండ్ రావటం, ఇప్పుడేమో ఇంటి దగ్గర కుందేలు చనిపోవటం, ఇదంతా చెప్పిన తర్వాత ఆయన కూడా ఏమంటాడంటే నాకు కూడా అదే అనిపిస్తుందమ్మా, ఎందుకంటే కారులో తగలబడిపోయి చనిపోయిన అతనికి ఏమో లెఫ్ట్ సైడ్ లో ఉంది బంగారు పళ్ళు, మీ నాన్నకేమో రైట్ సైడ్ లో ఉంటాయి పళ్ళన్నీ, నాకు కూడా అదే డౌట్ కొడుతుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ తన కూతురు దగ్గరకు వచ్చి చూస్తే హీరోయిన్ చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఎలాగైతే హీరోయిన్ కి క్రాస్ సింబల్ గడ్డితో చేసి ఇచ్చాడో అలాగే ఇప్పుడు కూడా అలా చేశాడనమాట తన కూతురు కోసం. అది చూసిన తర్వాత ఇంకా మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది, ఖచ్చితంగా నాన్న ఈ చుట్టుపక్కలే తిరుగుతున్నాడు అని చెప్పేసి. అందులో కూతురుని అడుగుతుంది ఎక్కడివి అని చెప్పి అడిగితే మన ఇంటి బయట దొరికే అమ్మ అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది వాళ్ళ నాన్న నిజంగానే బతుకున్నాడని చెప్పేసి. ఆ తర్వాత మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి డైరెక్ట్ గా తన భర్త పనిచేసి ఆఫీస్ కి వెళ్ళి ఏమంటే 2 రోజులు వేరే పని మీద బయటకు వెళ్తున్నాను కాబట్టి అమ్మాయిని చూసుకోండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ డౌట్ వస్తుంది, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పని చెప్పి అంటంతో లేదు పని మొత్తం అయిపోయిన తర్వాత మీకు చెప్తానని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ బయలుదేరి బయటకు వస్తుంది. ఎక్కడికా అంటే ఇంతకు ముందు హీరోయిన్ ఏదైతే ఫారెస్ట్ లో బతికిందో అదే ఇంటికి హీరోయిన్ వస్తుంది అనమాట. వచ్చిన కొంత సమయానికి సడన్ గా అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటాడంటే రా సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పేసి వాకింగ్ తీసుకెళ్తాడు అనమాట. అలా వీళ్ళిద్దరు నడుచుకుంటూ చెరువు దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ తో వాళ్ళ నాన్న ఏమంటాడంటే చూడమ్మా, ఆ రోజు మీ అమ్మ పిచ్చిగా చేయకపోతే మనం ప్రశాంతంగా బతికే వాళ్ళం, కానీ మీ అమ్మ పిచ్చిగా చేసి మన జీవితాలని నాశనం చేసిందని చెప్పడంతో హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అందులో ఇంతకు ముందు హీరోయిన్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నీళ్ళలో మునిగిపోతుంటే వాళ్ళ నాన్న వచ్చేసి కాపాడాడు అని చెప్పి అనుకుంది కదా, అది నిజం కాదు, వాళ్ళ అమ్మని నీళ్ళలో ముంచేసి చంపైపోతున్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరోయిన్ రావడం వల్ల చంపకుండా ఆపేశాడు. కానీ ఒకవేళ హీరోయిన్ రావడం లేట్ అయితే వాళ్ళ అమ్మ చనిపోతే పాపం నీళ్ళలో ఈతరాగా చనిపోయిందని చెప్పేవాడే, అంతేకాకుండా కూతురుతో జీవితాంతం అక్కడ ఉండేవాడే. కొన్ని రోజుల తర్వాత కూతురుతో కూడా ఇంకో కూతురుని కనిపించేవాడు. మనోడికి అంత టాలెంట్ ఉంది. ఇదంతా గ్రహించిన మన కథలో హీరోయిన్ కూడా సైలెంట్ గా ఉంటుంది. అలా సైలెంట్ గా ఉంటాన్ని చూసి హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే చూడమ్మా, పోలీసులు చెప్పేది మీ అమ్మ చెప్పేది నమ్మమాకు, నువ్వు ఇప్పటికైనా నిజం తెలుసుకొని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే అలాంటప్పుడు మరి ఫారెస్ట్ లో ఎందుకుంటున్నారు మీరు అని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే చూడమ్మా, నేను మీ అమ్మ లవ్ చేసుకున్నామమ్మా, ఊరికి దూరంగా పారిపోయి ఇక్కడికి వచ్చేసాము, అదేదో ఇక్కడే ఉంటే బాగుంటుందని చెప్పి మాకు అనిపించింది, ఎందుకంటే మేము ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు చంపేస్తారని చెప్పేసి భయం వేసింది, అందుకని ఇక్కడ బతుకుతున్నామమ్మా అని చెప్పేసి అంటంతో మరి ఆ రోజు ఒక బైక్ వేసుకుని ఒక ఆయన వచ్చాడు కదా, అతను ఎందుకు చంపావని చెప్పి అంటంతో అదేంటమ్మా అలా అంటావు, నువ్వు అమ్మ దూరంగా ఉన్నారు, మీ ఇద్దరు ఎవరో ఒకరితో మాట్లాడుతున్నారు, అందులోనూ అమ్మ భయపడుతుంది, దాంతో నాకు భయం వేసి కాల్ చేశానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా కొంచెం కన్విన్స్ అవుతుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేస్తానని హక్ చేసుకున్న తర్వాత తానేమంటుందంటే చూడనా, ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరం, కానీ ఇక మీద నాకంటూ కుటుంబం ఉంది, నాకు భర్త ఉన్నాడు, నాకు కూతురు ఉంది, నాకు ఇల్లు ఉంది, ఈ అడవికి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, దయచేసి నన్ను వదిలేనానా, నన్ను కలవమాకనన్నా అని చెప్పేసి తాను నడుచుకుంటూ అక్కడి నుంచి వచ్చేస్తుంది. హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా అలా చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి క్లర్క్ అనే పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఎందుకంటే హీరోయిన్ వచ్చేటప్పుడు వాళ్ళ భర్తకు చెప్పింది కదా ఇలా పని మీద వస్తున్నాను అని చెప్పేసి. దాంతో ఈ విషయం కాస్త హీరోయిన్ వాళ్ళ భర్త క్లర్క్ చెప్తాడు. ఆయన ఏంటంటే హీరోయిన్ ఫాలో చేసుకుంటూ వస్తాడు అనమాట. కరెక్ట్ గా
అదే సమయంలో ఆ క్లర్క్ కూడా దూరంగా ఉన్న హీరోయిన్ వాళ్ళ నాన్నను చూస్తాడు, గన్నుతో కాలబోతాడు. కానీ ఆడే అడ్వాన్స్ గా ఈ క్లర్క్ ని గన్నుతో కాల్చి చంపేస్తాడు. ఇదే సమయంలో మన కథలో హీరోయిన్ కూడా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఒక గుంటలో పడేస్తాడు. అందులోనూ చిన్నప్పుడు కూడా హీరోయిన్ ఇలాగే పడేసేవాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్న వేటకు వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి పైకి తీసుకొచ్చేది. ఇప్పుడు కూడా హీరోయిన్ కి ఏంటంటే సర్వైవింగ్ స్కిల్స్ వచ్చు కదా, దాంతో తానేంటంటే ఎలాగోలా పైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత పైకి వచ్చి చూస్తే పైన ఏమో క్లర్క్ చనిపోయి ఉంటాడు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నాన్న ఎక్కడైతే గన్ను దాచిపెడతాడో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ గన్ను ఉంటుంది. దాన్ని తీసుకుని వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ వెళితే మనోడు ఏంటంటే చక్కగా పడవేసుకొని నీళ్ళలో వెళ్తూ ఉంటాడు. గురు చూసి గన్ను కాలిస్తే అనుకోకుండా గన్ను మిస్ఫైర్ అవుతుంది అనమాట. దాంతో మనోడు కూడా అర్థమైపోయి నీళ్ళలో దూకేస్తాడు. ఆ తర్వాత తప్పించుకొని పారిపోతాడు. వెంటనే హీరోయిన్ కి ఏంటంటే మొత్తం అడవి మొత్తం తెలుసు కదా తనకి, అందుకని వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. సడన్ గా వాళ్ళ నాన్న నీళ్ళలోంచి పైకి వచ్చేసి హీరోయిన్ కాలు మీద కాల్ చేస్తాడు. దాంతో తాను కింద పడిపోతుంది. ఆ తర్వాత తన చేతికి హ్యాండ్ కప్స్ చేసి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు చెప్తుంది అనమాట, చూడు మా అమ్మ ఎంతో కష్టపడి నీ వల్ల నా జీవితం నాశనం అవ్వకూడదని చెప్పేసి నన్ను ఎలాగోలా తప్పించి తీసుకెళ్ళింది, కానీ నువ్వు మాత్రం నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా హీరోయిన్ కాలు జారి కింద పడిపోతుంది. కాపాడినానా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా పైకి లేవదని చూస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం లాగి అవతల పడేయటం వల్ల ఇద్దరు పై నుంచి డొల్లుకుంటూ కిందకు వచ్చి పడతారు. అది కూడా నీళ్ళలో పడతారనమాట. ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి మొహం చూపించారు కదా, ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరోయిన్ పైనుంచి కింద పడింది కదా, అందుకని చేతికున్న హ్యాండ్ కప్స్ కూడా కట్ అయిపోతాయి. అందులోనూ చేతికి కొంచెం దూరంలోనే గన్ ఉంటుంది అనమాట. మెల్లగా గన్ను దగ్గరికి వెళ్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న కాలు పట్టేసుకుంటాడు. అందులోనూ దయచేసి నన్ను ఏం చేద్దామా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ కి గన్ను దొరుకుతుంది. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న అలా అంటానికి కారణం ఏంటంటే మనోడికి కూడా దూరంగా కొంచెం గన్ను ఉంటుంది, దాన్ని కూడా మెల్లగా తీసుకుంటూ ఉంటాడు. కానీ ఈ గ్యాప్ లో హీరోయిన్ గన్ను తీసుకుని వాళ్ళ నాన్నని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ నాన్నతో ఏమంటుందంటే, నువ్వే కదా నాన్న చెప్పింది నాకు కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఏది ముందున్నా సరే వాళ్ళని చంపేయాలని చెప్పేసి, అందుకని నేను చంపేశానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి లేచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మతో కలిసి తిరిగిన ఈ అడవిని చూస్తుంది. అందులోనూ ఇదే అడవిలో వాళ్ళ అమ్మ ఉన్నట్లు తనకు అనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలని పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి, అసలు మిస్ అవ్వకండి. ఆ 2 సినిమాలు చాలా బాగుంటాయి. బట్ నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.